సినిమా గూఫ్స్ అంటే ఏంటో తెలుసా? గూఫ్స్ అంటే సినిమాల్లో మిస్టేక్స్. తెర మీద మనం సినిమా చూస్తున్నప్పుడు కొన్ని షాట్స్లో మిస్టేక్స్ కనబడతాయి. ఇవి నిర్లక్ష్యం వల్ల జరిగేవి కాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అలా జరిగిపోతాయి. అలాంటివన్నమాట. ఉదాహరణకి దేవుడి గెటప్లో ఉన్న ఆర్టిస్ట్ చేతికి వాచి ఉండడం. కోర్స్ షాట్ అప్పుడు వాచి తీయడం మర్చిపోయి ఉండొచ్చు. అలాంటి మిస్టేక్స్ చాలా సినిమాల్లో జరుగుతుంటాయి. ఈ మధ్య చాలామంది చూసి ఉన్న ఒక సినిమా సెలెక్ట్ చేసుకొని అందులోని గూఫ్స్ గురించి సరదాగా చెప్పుకుందాం. ఇక సినిమా పేరు అబ్సెషన్. నెంబర్ 1, హీరో వన్ విష్ విల్లో అనే ఐటెం కోరే సీన్ ఉంటుంది కదా. ఆ సీన్లో అబ్జర్వ్ చేయండి. హీరో నాకు ఇది కావాలని కౌంటర్ మీద పెడతాడు. అది ఒక షాట్లోనేమో ఒక ప్లేస్లో ఉంటే ఇంకో షాట్లో ఇంకో ప్లేస్లో ఉంటుంది. నెంబర్ 2, హీరో హీరోయిన్ని ఫస్ట్ టైం తన ఇంటికి తీసుకెళ్తాడు, గుర్తుంది కదా. అది అర్ధరాత్రి 12:08 అని అక్కడున్న గడియారం చూపిస్తుంది. మరి కాసేపటికి అదే గడియారం 16:55 చూపిస్తుంది. అంటే సాయంత్రం 4:55 అన్నమాట. అదేలా? నెక్స్ట్ డే హీరో అండ్ హీరోయిన్ మ్యూజిక్ షాప్కి వెళ్తారు కదా. హీరో ఇయాన్తో రాత్రి తాము ఎంజాయ్ చేశామని చెప్తుంటాడు. అప్పుడు ఒక షాట్లో హీరోయిన్ వెనకాల కొందరు కస్టమర్స్ కనిపిస్తారు. ఇంకొక షాట్లో మాత్రం ఏ ఒక్క కస్టమరు ఉండడు. నెంబర్ 4, హీరోయిన్ పిల్లి మాంసాన్ని లంచ్ బాక్స్ కట్టి పంపించిన సీన్ గుర్తుంది కదా. లంచ్ టైంలో హీరో బాక్స్ ఓపెన్ చేస్తాడు. సరా అతని పక్కకొచ్చి కూర్చుంటుంది. వెనకాల బ్లూ కలర్ బాక్స్ కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఆమె లేచినప్పుడు మాత్రం ఆ బాక్స్ ఉండదు అక్కడ, గాయబ్, మాయం. ఇంకా క్లైమాక్స్ సీన్లో హీరోయిన్ రక్తంతో తడిసిపోయి హీరో మీద కూర్చొని మొహం మీద వామిటింగ్ చేస్తుంది కదా. అప్పుడు అతని మొహం మీద ఉన్న రక్తం అంతా క్లీన్ అయిపోద్ది. మళ్ళీ నెక్స్ట్ షాట్లోనే మొహం మీద రక్తం అలాగే ఉంటుంది. ఇది కంటిన్యూటీ గూఫ్ అన్నమాట. ఇలాంటివి ఇంకా కొన్ని మిస్టేక్స్ కూడా, గూఫ్స్ దొర్లి ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తే దొరుకుతాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే అవి నిర్లక్ష్యం వల్ల జరిగిన మిస్టేక్స్ కాదు. ఈ గూఫ్స్లో కొన్ని కంటిన్యూటీ పరంగా ఉంటాయి, మరికొన్ని కాస్ట్యూమ్స్ పరంగా ఉంటాయి, కొన్ని ఎడిటింగ్ పరంగా, ఇంకొన్ని లాజికల్గా అంటే స్టోరీ పరంగా గూఫ్స్ ఉంటాయి. ఏది ఏమైనా ఈ వీడియో మీకు నచ్చితే, ఇలాంటివి మరికొన్ని చూడాలని ఉందని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. వీటి మీద ఇంకొన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సినిమా స్టోరీ.